హలో ఎవ్రీవన్, మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే డాడీ బర్త్డే కాబట్టి రెస్టారెంట్కి అలా బయటకు వెళ్దామని చెప్పేసి వచ్చేసినాం. డాడీ అయితే మాకు ఆర్డర్ చెప్పి వెళ్ళిపోతాను అంటున్నాడు. ఎందుకంటే ఇంటి దగ్గర కొంతమంది వచ్చారంట, అందుకే డాడీ వెళ్ళిపోతున్నాడు. మాకైతే ఆర్డర్ చెప్పేసి డాడీ వెళ్ళిపోయాడు. కన్నయ్య అయితే ఇంకా వస్తలేదు, నాకు బిర్యానీ కావాలని ఏడుస్తున్నాడు. తొందరగా కావాలి నాకు బిర్యానీ అని అంటే నేను వస్తుంది అని చెప్తుంది. మేమైతే తినడానికి ముందు అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం డాడీ ఉన్నప్పుడే. తీసుకున్న తర్వాత సూప్స్ ఇంకా కర్డ్ అయితే వచ్చేసింది. మేమైతే చూస్తున్నాం. ఇంకా మేము పోయినసారి పోయిన రెస్టారెంట్ అనమాట ఇది. మేము షాపింగ్కి వెళ్ళిపోయిన రెస్టారెంట్ ఇది. ఇక్కడైతే మేము ఎప్పటిలానే కుండ పులావ్ ఆర్డర్ పెట్టినాం అనమాట. కుండ పులావ్ అయితే వచ్చేసింది. కన్నయ్య వెయిట్ చేసి వచ్చినాక అమ్మయ్య అంటున్నాడు. మేమైతే కుండ పులావ్ అయితే తీసుకున్నాం. అందరం అయితే తింటూ మాట్లాడుకుంటున్నాం. మా అన్నయ్య హ్యాపీ బర్త్డే బాబాయ్ అంటున్నాడు. మళ్ళీ మేమైతే టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము తింటూనే కూర్చున్నాం మాట్లాడుకుంటూ. కన్నయ్య అయితే చాలా బాగుంది అంటున్నాడు. బాబాయ్ అయితే ఇక్కడ లేడనమాట. బాబాయ్ హైదరాబాద్కి వెళ్ళిండు. అందుకే మేము బాబాయ్తో వీడియో కాల్ మాట్లాడుతున్నాం. దాని తర్వాత అంతా రికార్డ్ చేయాలని చెప్పేసి మేమైతే ఫోన్ అక్కడ పెట్టేసాం అనమాట. మేము మాట్లాడుకుంటూ తింటూనే ఉన్నాం. నాని తాత అయితే రాలేదనమాట. ఎందుకంటే నానికైతే కాలు ఇరిగింది, అంటే నడుస్తుంది కానీ నాని అంత దూరం నడవలేదని చెప్పేసి నాని తాతయ్య ఇంట్లోనే ఉన్నారు. నాని తాతయ్యకి ఆల్రెడీ ఆర్డర్ పంపేసినాం. నాని వాళ్ళైతే ఇంటి దగ్గరనే ఉన్నారు. వాళ్ళైతే తింటున్నారని మేము ఫోన్ చేసినాం, మాట్లాడినాం నాని తాతయ్యతో. కన్నయ్యగాడేమో వాడు చూస్తూనే ఉన్నాడు వీడియోస్కి. నేను కనబడుతున్నాను అడుగుతున్నాడు. మా పిన్ని తింటుంటేనైతే నిహాల్ గడైతే నేనైతే ఇప్పటికీ 3 టైమ్స్ చేసుకున్నాను. మా నిహాల్ అంటే పిన్నేమో నేను నన్ను అంటున్నావా 3 టైమ్స్ చేసుకున్నాను, నేను దీన్ని అన్నం వదిలేస్తా అని అన్నది. అని మళ్ళీ ఇప్పుడు ఇది తిన్న తర్వాత నేను వదిలేస్తా నాకు కొద్దిగా జోక్ చేసింది. అలా మేమైతే సరదా తింటూ మాట్లాడుకున్నాం. మా అన్నయ్య అయితే జోక్ చేస్తూనే ఉన్నాడు. హ్యాపీ బర్త్డే బాబాయ్, మాకు పార్టీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్తూనే ఉన్నాడు. కన్నయ్య చూడండి ఎలా తింటున్నాడు. డాడీ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. డాడీ వస్తాడని చెప్పేసి. కానీ డాడీ అయితే వీలు కాదని చెప్పేసిండు. మేమైతే వెళ్ళడానికి కారు ఉంది కానీ డాడీ రాలేదు. ఎందుకంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా పార్టీ ఇవ్వాలని చెప్పేసి డాడీ ఇంటి దగ్గరనే ఉన్నాడు అనమాట. డాడీకి అయితే మేము పార్సల్ తీసుకెళ్ళాలని అడిగితే డాడీ వద్దని చెప్పేసిండు. డాడీ వాళ్ళు అయితే రిసార్ట్కి వెళ్ళాలన్నమాట పార్టీ చేసుకోవడానికి, వాళ్ళకి వేరే వాళ్ళకి పార్టీ ఇవ్వడానికి. అందుకే మేము ఓకే అని చెప్పేసి మేమైతే తింటున్నాం. అందరు టూ టైమ్స్ చేసుకున్నారు కానీ నాకైతే ఫస్ట్ టైం కూడా అయిపోలేదు. ఇంకా ఫస్ట్ టైం అయినా చాలా వేసేసింది అనమాట నాకు. కన్నయ్య అయితే తినేసిండు. వాడిగా థమ్స్అప్ అని అడుగుతున్నాడు. ఎన్నో జోక్స్ చేసుకున్నాం మేమైతే తినుకుంటూ. కాకపోతే అవన్నీ రికార్డ్ చేయలేం, అంత డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి రికార్డ్ చేయలేకపోయినా మేము మాట్లాడుకునేవైతే. అందుకే నేను వాయిస్ ద్వారా మీకు చెప్తున్నాను. కన్నయ్య అయితే థమ్స్అప్ కావాలన్నాడు అంటున్నాడు. అన్నయ్య అయితే వచ్చేసిండు. ఇంకోసారి బిర్యానీ వేయడానికి అయితే పిన్ అయితే వేసేసుకుంది బిర్యానీ. మమ్మీ అందరం తింటూనే ఉన్నాం. డాడీకి అయితే కేక్ అయితే నైటే కట్ చేయించేసినాం అనమాట. అయినా మళ్ళీ కట్ చేయాలని చెప్పేసి వెళ్ళేటప్పుడు అయితే మళ్ళీ తీసుకోవాలని అనుకున్నాం. వెళ్ళేటప్పుడు అయితే కేక్ తీసుకున్నాం మేము. డాడీ అయితే నైట్ 12 నుంచి మార్నింగ్ దాకా కట్ చేస్తూనే ఉన్నారు కేక్. అందరు విషయం చెప్పుకుంటూ అందరు కేక్స్ పట్టుకొని వచ్చారు అనమాట ఇంటికి. అందుకే ఎందుకు కేక్ అనుకున్నాం కానీ మళ్ళీ అయితే ఒకసారి కట్ చేయాలని చెప్పేసి తీసుకున్నాం. మేమైతే నవ్వుకుంటూ మాట్లాడుతూనే ఉన్నాం. ఎన్నో జోక్స్ జరుగుతున్నాయి. అందరం మా అన్నయ్యనైతే మేము అడుగుతున్నాం అనమాట. మాకైతే మేము అన్నం తిన్న తర్వాత మా అమ్మని అయితే ఫోటోస్ తీయాలని నేను అడుగుతున్నాం. మా తమ్ముడైతే అన్నం తోలేసిండు అనమాట. మా పిన్ని అయితే ఇంకోసారి తీసుకున్నాం లోపు వాళ్ళు వేసేది అని చెప్పేసి తమ్ముడిని తీసుకుంది. వాడితే హ్యాండ్ వాష్కి వెళ్ళిపోయిండు. అందరిది అయిపోతుంది, నాది మాత్రం అయిపోయింది. కన్నయ్య అయితే వెళ్ళిపోయింది అనమాట థమ్స్అప్ తెచ్చుకోవడానికి. నేను థమ్స్అప్ తెచ్చుకుంటాను వెళ్ళిపోయిండు వాడు. నేను తీసుకొని వెళ్ళిపోయిండు. వాడైతే అక్కడికి వెళ్ళింది అనమాట. వాడైతే వస్తున్నాడు. అన్నయ్య అయితే కూర్చొని తీసుకొచ్చి ఇస్తా థమ్స్అప్ అని టిష్యూ ఇచ్చింది అనమాట. టిష్యూతో తుడుచుకుంటూ వచ్చి అన్నయ్య నాకు థమ్స్అప్ ఇవ్వట్లేదు అని అంటున్నాడు. అంటే పిన్ని అన్నయ్య తెస్తాడు లేరా థమ్స్అప్ తెచ్చినాక తాగుతుంది, అన్నయ్య తెచ్చిస్తాడని చెప్తే అయినా నేను తెచ్చుకుంటాను వెళ్ళిపోతుంటే మళ్ళీ అన్నయ్య ఆపేసింది అనమాట. అవన్నీ అయినా ఇంకొక అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయి నాకు థమ్స్అప్ కావాలని చెప్పేసి వెళ్ళిండు. అక్కడైతే అన్నయ్య సరేలే అని థమ్స్అప్స్ అన్నయ్య అందరికీ ఆర్డర్ చెప్పేసిండు. అందరికీ అని చెప్తే వెయిట్ చేసి నాకు ఫస్ట్ టైం ఇంకా అయిపోలేదు. ఎందుకంటే నాకు చాలా వేసారనమాట ఫస్ట్ టైమే. అన్నయ్య అయితే థమ్స్అప్ తీసుకురావడానికి వెళ్ళిండు తెలియమాట. మా తమ్ముడైతే తీసుకొచ్చేసుకుండు థమ్స్అప్. అన్నయ్య వాళ్ళైతే థమ్స్అప్స్ తీసుకొస్తున్నారు. థమ్స్అప్స్ తీసుకొచ్చిన కూడా నా అన్నం అయితే ఇంకా అయిపోలేదు అనమాట. అందరూ అయితే హ్యాండ్ వాష్కి వస్తున్నారు. నా మాత్రం అయిపోవట్లేదు. ఇంకా పిన్ని కూడా వెళ్ళిపోయింది, మమ్మీ కూడా వెళ్ళిపోయింది హ్యాండ్ వాష్కి. అన్నీ ఆల్రెడీ వెళ్ళిపోయి వచ్చేసిండు. నాది ఇంకా చెల్లెది మాత్రం అయిపోలేదు. కన్నయ్య చూడండి ఎలా చేస్తున్నాడు. ఆ థమ్స్అప్ కావాలి, ఈ థమ్స్అప్ కావాలని చెప్పేసి మళ్ళీ అలానే చేస్తున్నాడు. చెల్లె థమ్స్అప్ తీసేసుకున్నాడు. మేమైతే తిన్న తర్వాత ఫోటోస్ దిగుదామని చెప్పేసినాం కదా, అందుకే మేమైతే కొంచెం మంచిగా ఉందని చెప్పేసి ఫోటోస్ దిగినాం అనమాట. ఫోటోస్ దిగిన మమ్మీ నా పిన్ని కూడా దిగేసి ఫోటోస్. డాడీకి అయితే కేక్ తీసుకుంటామని చెప్పినాం కదా, బెంగళూరు బేకరీకి అయితే వచ్చేసి కేక్ ఆర్డర్ చేసినాం అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత అయితే డాడీతో కేక్ కట్ చేయించేసినాం. డాడీతో కేక్ కట్ చేయించిన తర్వాత డాడీ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తోనే రిసార్ట్కి వెళ్ళిపోయాడు అనమాట. అందరం వచ్చేసి డాడీతో లోపల ఎందుకు అని చెప్పేసి బయటనే కట్ చేయించిన బాగుందని చెప్పేసి. నానైతే ఇంట్లోనే ఉంది, బయటికి రాలేనని చెప్పేసి ఇంట్లోనే పడుకుంది. అందుకే మేమైతే కేక్ కట్ చేపిస్తున్నాం డాడీతో. ఇవైతే మేము కేక్ కట్ చేసిన తర్వాత దిగిన ఫోటోస్ అనమాట. వాచింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.